ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పారు? ఎవడమ్మా వాడు? ఇంత టాలెంటెడ్లా ఉన్నాడు. పే కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, వాడిని లాగేసే చెప్తాను, మనకు సెట్ అవుతాడు. అన్నా, నీకు నాకన్నా శాలరీ తక్కువ అంటగా? ఏం ఫీల్ అవ్వకన్నా. మంత్ ఎండ్లో 1000-2000 కావాలంటే సిగ్గు లేకుండా, ఓ అదే సిగ్గుపడకుండా అడుగన్నా. నాకెలాగో మంత్లీ ఎంతో కొంత డొనేషన్స్ అలవాటే. నిన్ను నమ్ముకొని ఇక్కడ ఉంటే ఎవరినెవరినో లేపుతున్నావు కానీ నన్ను మాత్రం లేపుతలేవా? సాయి, ఓహో, ఏమి ఈ ఆవేదన? ఏలా నీవు హెచ్ఆర్కి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పవలే. చెప్పితి విపో. ఇంటర్వ్యూలో ఏల వాణ్ణి అంత ఈజీగా తీసుకొనవలే. తీసుకుంటి విపో. ఏమరపాటులో ఏలా హెచ్ఆర్కి పే ఎక్కువైనా లాగేసే అని చెప్పవలే. చెప్పితి విపో. చెప్పి ఆ హెచ్ఆర్ నాకంటే ఎక్కువ పేకి వాణ్ణి ఏల జాయిన్ చేయవలే. చేసినది పో. అది చూసి నీవు ఏల జలసీతో తల్లడిల్లవలే. అహో, అదిగో ఆ హెచ్ఆర్ మాటలు నేను చేసిన తప్పును గుర్తు చేస్తున్నది. ఈ ధనరాజ్ గాడి మాటలు వాణ్ణి లేపలేని నా అసమర్థతను ఎత్తు చూపుతున్నది. అన్నిటికంటే అతి జుగుప్సాకరంగా 1000-2000 కావాలంటే అడుగు అన్న తౌఫిక్ గాడి మాటలు నన్ను హేళన చేస్తున్నాయి. మొత్తానికి నాకంటే నా కింద పనిచేసేవాడికి జీతం ఎక్కువనే ఆ ఊహ ప్రశాంతంగా ఉండనీక నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నదే. రేపటి నుండి వాడికి జీతం ఎక్కువనే భావన పోగొట్టే పని మొదలు పెట్టవలే. మనకి కావలసింది జీతం కాదు, జీవితమని వాడు ఫీల్ అయ్యేలా చేయవలే. మేనేజర్ అంటే డేంజర్ అని, ఇక్కడ పని చేయటం నా వల్ల కాదు అని వాడు నాకు సలాం కొట్టి వెనుతిరిగేలా చేయవలే. ఎనీ డౌట్స్? నో డౌట్స్. రే తౌఫిక్, వస్తున్నా. ఏందో జీవితం. ఆహా, ఆహా. బాయ్. గుడ్ మార్నింగ్ అన్నా. ఇది మార్నింగే లేరా? నువ్వేంటి బ్రేక్ఫాస్ట్ చేయలేదా? అన్నా, యు ఆర్ జీనియస్. నీకెలా తెలుసు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదని? అదే హెచ్ఆర్తో ఏదో కలుపుతున్నావుగా తినడానికి. కనిపెట్టేశావా? అన్నా ఏం లేదన్నా, ఊరికే ఫ్లర్ట్ చేస్తున్నా. రే సిగ్గులేదురా? నీకు ఆల్రెడీ లవ్ ఉందని చెప్పావు కదా, మళ్ళీ ఇదేంటి? అంటే అన్నా అది అంటే అది ఏంట్రా? అది అది కాదన్నా, మన ఇంట్లో కర్రీ వండారని చెప్పి పక్కింటోళ్ళు స్పెషల్ కర్రీ వండారని చెప్పి తినకుండా ఉంటావా? తింటాం కదా, తినేసి గిన్నెలు కడిగేసి వచ్చేస్తాం. ఊరికే టెంపరీ అన్నా. ఛీ, మీలాంటి వాళ్ళంతా ఇంతేరా. ట్రూ లవ్ చేసిన వాళ్ళని వదిలేసి ఇలా టైం పాసులు చేస్తూ ఉంటారు. అన్నా చిల్, ఓకే? నేను నా లవ్తో ట్రూగానే ఉన్నా. ఇన్ఫాక్ట్ తన్నే పెళ్లి చేసుకుంటా. ఏదో ఆఫీసు రావడానికి చిన్న మోటివేషన్ లాంటిది అంతే. సర్లే, ఈ ఎదవ సోదంతా నాకెందుకు? నీకు వర్క్ అసైన్ చేస్తూ మెయిల్ పెట్టాను, సీసీలో క్లయింట్ని కూడా పెట్టాను. అర్జెంట్గా ఆ మెయిల్ మీద రిప్లై చేయి. గోయింగ్ ఫార్వర్డ్ ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పి. అన్నా నేను జాయిన్ అయ్యి 2 days అయ్యిందన్నా, ఇంకా సరిగ్గా యాక్సెస్లే రాలే. 1 hourలో నీకు అన్ని యాక్సెస్లు వస్తాయి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి రెడీగా ఉండు, ట్రైనింగ్ స్టార్ట్ అవుద్ది. ఓకే అన్నా, సరే. యూస్లెస్ ఫెలో. Perfect. Come to my cabin. అన్నా పిలిచావు?
అబ్బో ఏం చేస్తున్నావు? అదే అన్న నీ మెయిల్కి రిప్లై ఇస్తున్నా ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ కాంటాక్ట్ పర్సన్ అని. అసలు నాకు తెలియగలుగుతాను తౌఫిక్, నువ్వు ఎక్స్పీరియన్స్డేనా? అన్నా ఏంటన్నా అంత మాట అన్నావు? నేను చాలా జెన్యున్ క్యాండిడేట్ అన్నా. కావాలంటే ప్రీవియస్ కంపెనీ 5 yearsది పే స్లిప్, ఫార్మ్ 16 బ్యాంక్ స్టేట్మెంట్లు ఇస్తానన్నా. అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందన్నా? ఎందుకు వచ్చిందంటే మనం ఎవరికైనా మెయిల్ పెట్టేటప్పుడు అట్లీస్ట్ కింద థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని మెన్షన్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా మనకి లేదే, అందుకని వచ్చింది. సారీ అన్న, సిగ్నేచర్ యాడ్ చేసుకోవడం మర్చిపోయాను. ఎందుకు యాడ్ చేస్తారు? డిమాండ్ చేసేటప్పుడు ఉండే శ్రద్ధ పని చేస్తున్నప్పుడు మాత్రం ఉండదు. ఎందుకు వచ్చేస్తారో తెలీదు మా ప్రాణాలు తీయటానికి. సారీ అన్న. ముందెళ్ళి ఆ మెయిల్ని రీకాల్ చెయ్యి, తర్వాత ప్రాపర్గా రిప్లై బ్యాక్ చెయ్యి. ఎందుకు వచ్చేస్తారో తెలీదు, ఒక మెయిల్కి ఎలా రిప్లై పెట్టాలో కూడా తెలియకుండా. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? పో. సరే అన్న. ఏందో ఈ కొత్త కంపెనీ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ మెయిల్లో పెట్టినందుకు చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ తౌఫిక్ భాయ్. గుడ్ మార్నింగ్. ఏంది మొహం మొగ్గలా పెట్టుకున్నావు? అదే డల్గా పెట్టుకున్నావని. మార్నింగ్ అన్న మూడు బాగాలేదనుకుంటారా? మార్నింగ్ అన్న మూడా? నా మూడే బాగుండదు మార్నింగ్. లేకపోతే ఇంత పొద్దుగాల ఆఫీస్కి రమ్మంటే ఎవడొస్తాడు బొక్క? అది కాదు ధనరాజ్, చాలా హార్ష్గా మాట్లాడాడు. ఎక్కడో సిగ్గు లేకుండా బతికిస్తున్న నాకే సిగ్గేసింది. అన్న హార్ష్గా బిహేవ్ చేశాడా? చా, అట్లా ఏండదు. నిజం ధనరాజ్, కావాలంటే వెళ్ళి కనుక్కో అసలు ఏవేందో. అవునా, సరే నేను పోయి కనుక్కొని వస్తా. సరే వెళ్ళు. అన్నా వచ్చేసాడు. అన్నా అన్నా, ఏంట్రా? అంతా ఓకేనా? ఏంటి ఓకే? ఏం లేదన్నా, మంచిగున్నావా లేదా అని. లేదురా, పైల్స్ ప్రాబ్లంతో కిందంతా మండిపోతుంది. నువ్వు దగ్గరుండి ఆపరేషన్ చేసి పీక్తావా? అర్రే అవునా? అన్నా నాకు తెలిసిన మంచి లేడీ డాక్టర్ ఉంది, ఆమె అయితే జాగ్రత్తగా తీస్తుంది. తీపిచ్చేద్దామా? అయ్యో మంటలేస్తున్నట్టుంది. ఎట్లా కూర్చుంటున్నావు అన్నా? లేచి పని చేయి. రే ధనరాజ్, ఇంకో 10 నిమిషాల్లో నీకు తౌఫిక్ గాడికి కేటీ స్టార్ట్ చేస్తాను. వెళ్ళి కాన్ఫరెన్స్ రూమ్ లో వెయిట్ చేయండి. మరి పైల్స్ వద్దులే, ఆయింట్మెంట్ అయినా తెచ్చుకోవాల్సింది. ఏమైంది అన్న? పూలా? ఏంది కూల్ తౌఫిక్ భాయ్, మంటెక్కి పోతుంది అక్కడ. అరే ఏమైంది? ఏమంటావేంది? అన్నకు పైల్స్. పైల్సా? మరి ఫేస్ బానే ఉంది. ఫేసా? ఫేస్ ఏంది? పింపుల్స్కి పైల్స్కి తేడా తెలియదా తౌఫిక్ భాయ్ నీకు? అయ్యో అవునా? అందుకే నా మార్నింగ్ నుండి ఫేస్ మండుతున్నట్టు పెట్టాడు. సరే ఏదో మీటింగ్ అంట, నడు పోదాం. పద, అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ అన్నా, పదరా. అన్నా అన్నా అన్నా. ఏంట్రా? సారీ అన్నా. మళ్ళీ ఏం చేసావు? ఇందాక నీ సిచ్యువేషన్ తెలియక నేను ఇబ్బంది పెట్టుంటే సారీ అన్నా. నా సిచ్యువేషన్ ఏంట్రా? ఊరుకోనా, ఎందుకంత కోపం? పాపం పిల్లోడు మళ్ళీ ఫీల్ అవుతాడు. రేయ్, ఏమైందో చెప్పు. అదే అన్నా, నీకు పైల్స్ అంటగా. పైల్సా? నాకు పైల్సా? ఏ బాత్ వచ్చి అక్కడ చెప్పాడ్రా? ధనరాజ్ చెప్పాడన్నా. రే, నీకేదో చెప్పాడ్రా? నీకేదో చెప్పాడు. ఈ ఎదవే చెప్పాడు. అదే అన్నా, ఇందాక అడిగితే చెప్పావు కదన్నా, పైల్స్ వచ్చినాయి, మండిపోతున్నాయి, ఆపరేషన్ చేసి తీస్తావా అన్నావు. ఒరేయ్, అది నేనేదో కోపంలో అన్నానురా, నాకు పైల్స్ ఏం లేవు. పైల్స్ లేవా? నిజంగానే పైల్స్ లేవానా? అయినా ఊరికెందుకు చెప్తావనా? అనవసరంగా నేను తౌఫిక్ భాయ్ బయట బాధపడినాం. ఇప్పుడు అంతా వేస్ట్ అయినట్టేనా? బాబు, చేసింది చాలు, బ్రీఫింగ్ స్టార్ట్ చేద్దామా? వద్దన వదులుతారా ఏంది? చేద్దాం. చూడండి, ఈ ప్రాజెక్ట్ మనకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి వచ్చింది.
సో మ్యాటర్ అది. మంత్ ఎండ్ కల్లా ప్రాజెక్ట్ అయిపోవాలి. దీనికి సంబంధించిన ఎస్ఓపి పంపిస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. మంత్ మంతెండా అన్న? మంతెండ్ అంటే ఎట్లానా? ఆల్రెడీ ఆ జాన్ గార్డ్ టెస్టింగ్ లేసి ఎర్రర్లు అన్ని పంపిస్తుండు. అవి సెట్ చేయడానికే టైం సరిపోవట్లే. ఇంకా ప్రాజెక్ట్ అంటే కష్టమన్నా. నేను హెల్ప్ చేస్తా. అరే నువ్వు హెల్ప్ చేసినా కాదు భయ్. రే, నిన్నెవడరా వర్క్ చేయమంది? తౌఫిక్ వర్క్ చేస్తాడు. నేనెందుకు చేస్తా అన్న? నేను నిన్నే జాయిన్ అయ్యా, ఈ రోజే ల్యాప్టాప్ ఇచ్చారు, నేనెందుకు చేస్తా? ఎందుకు చేస్తాడు? ఏంట్రా ఏంటి ప్రతోడు పెద్ద చైర్ నుంచి లెగుస్తున్నాడు? ఏమేం లెగలేమా? మేం లెగలేమా అంటనా? చూడు తౌఫిక్, ఈ ప్రాజెక్ట్ నువ్వే ఫినిష్ చేయాలి. అర్జెంట్ రిక్వైర్మెంట్ వల్లే కదా నువ్వు ఎంత పే అడిగితే అంతా ఇచ్చి నేను హైర్ చేసుకుంది. అండ్ నువ్వు ఇందులో వెల్ ఎక్స్పీరియన్స్డ్. నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ప్రాజెక్ట్ అయిపోతుంది. ఎస్ఓపి పంపించాను, చూసుకో. వచ్చిందన్న, ఐ విల్ డూ. థ్యాంక్ యూ. ఒక 2 minutes మీరిద్దరూ బయటకు వెళ్తే నేను అర్జెంట్గా ఒక కాల్ మాట్లాడుకోవాలి. షూర్. 2 minutes ప్రైవేట్ కాల్ అనా? అంటే నన్ను అవాయిడ్ చేస్తా. ఏయ్ వెళ్ళరా. ఏం తౌఫిక్ భాయ్, స్టార్టింగే ప్రాజెక్ట్ వచ్చింది. నాకు అదే టెన్షన్గా ఉంది. పైగా మంత్ ఎండ్కి ఇంకా 3 weeks టైం ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, చేయగలిగినంత చెయ్యి. నాకు వీలైనప్పుడు నేను హెల్ప్ చేస్తా. ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకో అన్నకి చెప్దాం, అర్థం చేసుకుంటాడు. నీ ఎఫర్ట్స్ అయితే నువ్వు పెట్టు. నేనేదో కొత్త కంపెనీ, కొన్ని రోజులు ప్రాజెక్ట్ టెన్షన్ ఏం లేకుండా హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ప్రాజెక్ట్స్, డెడ్ లైన్స్, ఏదో చేద్దాంలే. సో తౌఫిక్, ఎస్ఓపి అయితే పంపించేశా. నువ్వు వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేయి. ఓకే. అండ్ నేను అప్పుడప్పుడు అప్డేట్స్ అడుగుతూ ఉంటాను. ఓకే, షూర్. ఏంట్రా, భోజనాలు పెట్టమంటావా? ఎలాండే లేదన్నా. గైస్ ప్లీజ్. ఓకే. ఏంటి? क्या तौफीक भाई, खत्म हो गया मेरा वर्क? హలో అన్నా, అరే ఎన్ని టాస్క్లు ఏందన్నా? అన్నా నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఎన్ని టాస్క్లు వేసినా అంటే మొత్తం. పంపనా? వద్దు, నీ పని నువ్వు చూసుకో. పంపుతా, పర్లేదు. ఓర్ నాయనో, ఇన్ని టాస్క్లు ఎట్లా చేయాలో ఏందో. పనుంది. ఆనాడు. హలో, బ్రేక్ వెళ్ళి వస్తా అన్నా. చేస్తా అన్నా, చేస్తా. నువ్వు వెళ్ళు. వెళ్ళు. నీకు కూడా తీసుకునే అదృష్టం లేదా? అన్నా ఇప్పుడే నీ దగ్గర అప్డేట్. అదే అన్న బ్రేక్ ఇస్తాను. బ్రేక్ వద్దులే అన్న, అప్డేటే కదా. ఓకే ఓకే. బ్రేక్ అన్నావు, అప్డేట్ అన్నాడు. ఓ
ఎక్స్క్యూజ్ మీ అన్న. హా, రండి 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 రండి. ఆ, కాఫీ టిఫిన్లు అన్నీ అయినాయా? మరి ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? ఆ, అవుతుందన్నా. అవుతుంది. వా 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 వా. ఎప్పుడవుతుంది? అంటే అది అయిపోద్ది. ఎప్పుడైపోతుంది? వావ్ 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 వావ్. ఏంటి ఆఫీస్కి వచ్చినప్పుడు కొత్తలో ఉన్నప్పుడు ఏం చెప్పావు? ప్రాజెక్ట్ ఎప్పుడైనా చేసేస్తానంటే నేను అంతంత పొడిచాను, నేను ఇంతింత పొడిచాను, నేను ఇంతింత చేశాను, అంతంత చేశాను, ఇలా పెడితే అలా అయిందన్నావు. తీరా నువ్వు వచ్చాక చూస్తే ఏమైంది? చుట్టి చుట్టి వచ్చావా, చూపుల గాలం వేశావా, లా 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 లా, నా 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 నా. ఆ? నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ కావాలి. వెళ్ళండి. ఓ మినిట్ టు మినిట్ అంట. పద. పైల్స్ తగ్గనట్టున్నాయి అన్నకి. టిట్యూ టిట్యూ అని చేస్తుండు. ఏంటి సీరియస్గా వర్క్ చేసేస్తున్నావు? వర్క్ ఉంది కాబట్టి వర్క్ చేస్తున్నా. ఎప్పుడు వర్క్ ఉండేదేలే గాని ఈవినింగ్ అలా బయటికి వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ. వీటి సంగతి ఇలా కాదు, చెప్తా. ఏంటి తౌఫిక్, ఏం మాట్లాడవేంటి? వర్క్ స్టేటస్ ఏంటి? మనం రేపే డెలివరీ చేయాలి క్లయింట్కి. లేదన్నా, ఐఎమ్ డూయింగ్, కానీ ఎక్కడో చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. అదేదో ఫైండ్ అవుట్ చేసి ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తా అన్నా. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే నాకు ముందే చెప్పాలి కదా తౌఫిక్. ఏం చేస్తున్నావు? లేదన్నా, ఐఎమ్ డూయింగ్, బట్ ఐ నీడ్ సమ్ టైం. ఇచ్చిన టైం అంతా వేస్ట్ చేసి ఇప్పుడొచ్చి ఐ నీడ్ మోర్ టైం అంటే? అలా అనకన్నా, రియల్లీ ఐఎమ్ డూయింగ్. ఎక్కడ చేస్తున్నావు తౌఫిక్? అసలు ఎక్కడ చేస్తున్నావు నువ్వు వర్క్? కొలీగ్స్తో సొల్లు కొట్టడానికి టైం ఉంది, కాఫీ తాగడానికి టైం ఉంది, ట్రిప్పులకి వెళ్ళడానికి టైం ఉంది, ఆఫీస్లో హెచ్ఆర్తో సరసాలాడడానికి నీకు టైం ఉంది, కానీ ఆన్ టైం ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి మాత్రం నీకు టైం లేదు. ఇలా పనిచేస్తున్నామనే పాత కంపెనీలో నేను పీకేసి ఉంటారు. అన్నా ప్లీజ్. ఏం తప్పుగా మాట్లాడాను? మనిషి అన్నాక ఒకడు మనకి డబ్బులు ఇస్తుంటే మన వర్క్తో వాడికి వాల్యూ పెంచాలి. బట్ నువ్వేం చేస్తున్నావు? కడుపు నిండాక ఆకలి ఉండదు, కావలసినంత డబ్బులు వచ్చిన తర్వాత పనిచేయాలన్న ఉత్సాహం ఉండదు. నీలాంటి వాళ్ళు కేవలం జీతం కోసమే ఇంటర్వ్యూలో పెద్ద బిల్డప్ ఇస్తారు, మేం తోపు తురుము అని. తీరా మ్యాటర్లోకి వస్తే ఏ ఉండదు, మొత్తం డొల్లా. ఛీ, అసలు నువ్వు నా ముందుడకు, వెళ్ళిపో. రేపు పొద్దున్న క్లయింట్ వస్తే ఐ విల్ పుట్ ఆల్ ద బ్లేమ్ ఆన్ యూ. గెట్ అవుట్. రే వెళ్దాంపా. నేను రాను, వెళ్ళు. రేపు చేసుకోవచ్చులే. వెళ్ళు.